మేము అలాంటి చూడకూడదు. కన్నప్ప అంటే దేవుడి సినిమా అనుకుని వస్తాం కదా, దీక్షలో ఉన్నాం కాబట్టి ఏమనుకున్నాం అంటే దేవుడి సినిమానే కదా చూడొచ్చు కదా అని ఒక ఆలోచనతో వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే చెప్పిన అనవసరంగా వచ్చానేమో అని బాధపడ్డా ఫస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్లో చూసింది చాలాసేపు కళ్ళు మూసుకొని నా ఫోన్లో దేవుడి ఫోటోలు చూసుకుంటా కూర్చున్నా ఫస్ట్ హాఫ్. ఆ పాటలకి కానీ వాళ్ళ ఎక్స్పోజింగ్ కానీ, ఎందుకంటే ఈ టైంలో మేము అలాంటివి చూడకూడదు. కన్నప్ప అంటే దేవుడి సినిమా అనుకుని వస్తాం కదా, తీరా అలా వచ్చిన తర్వాత ఇక్కడ అలా ఎక్స్పోజింగ్ అన్నీ చూసిన తర్వాత మేము ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేకపోతే ఏదో ఒకటి టైం స్పెండ్ చేయాలి కదా, ఫోటోలు చూసుకుంటూ కూర్చున్నాం. సెకండ్ హాఫ్ మధ్యలో బాగుంది, ఒక్కళ్ళే వచ్చాం. ఫస్ట్ హాఫ్ అసలు బాగా చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫోన్ చూసుకోవడం అని చెప్పి. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే దేవుడు వచ్చిందో అప్పుడు మంచిగా వచ్చింది. కానీ చాలా బాగా చేశాడు. ప్రభాస్ గారు రావడంతోనే ఒక మంచి హైప్ వచ్చింది మూవీకి. ప్రభాస్ గారు రావడం ఒకటి, తర్వాత మొత్తం హీరోలు అందరూ కూడా ఎంట్రీ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా చూపించారు. బీజిఎం కొంచెం ఎక్కువైంది కానీ మిగతాదంతా ఓకే అండి. సాంగ్స్ అంటే అందులో 2 సాంగ్స్ చెత్త సాంగ్సే ఉన్నాయండి. మిగతా ఒకటి శివుడు సాంగ్ అయితే చూసుకుని అసలు అందరికీ రివ్యూ బాగానే చెప్పారండి. కానీ ఆ బట్టలు అవన్నీ కూడా కాస్ట్యూమ్స్ ఆయనకి నచ్చినాయేమోనండి, మాలాంటి వాళ్ళకి నచ్చలేదు. అవి ఆ కాస్ట్యూమ్స్ నచ్చలేదండి మాకు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనుకునేంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా మీద పెట్టుకోవద్దు అని చెప్తాను. మెయిన్ అదైతే మాత్రం పక్కా చెప్పగలుగుతాను. కానీ ఇంకోటి ఏంటంటే మీరు ఇది ఫస్ట్ యూట్యూబ్లో మనకు ఒక చిన్న సీన్ రిలీజ్ అయినప్పుడు ఆయన సాంగ్లో ఇట్లా వాటర్ పోస్తాడు కదా, పోసినప్పుడు నోటితో పోసావయ్యా 2 చేతులు ఎందుకు ఖాళీ కుదిరేసావు అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారు. దాన్ని వాళ్ళు కొంచెం మార్చుకున్నట్టయితే ఇంకా బాగుండేది. అది మార్చుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకున్నారు. అదైతే కరెక్ట్ కాదు కదా. 2 చేతులు ఏడబెట్టుకొని పోసుకోవడం ఏందండి. అప్పుడు ఆయన పోసాడంటే ఓ చేతిలో ఆయన నైవేద్యం ఉంది, ఓ చేతిలో పువ్వులు ఉన్నాయి, అన్ని చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇలా పట్టుకొని నోటితో నీళ్ళు తీసుకొచ్చి పోసిండు. ఈయన ఏది లేకుండా 2 చేతులతో పట్టుకొని వచ్చి నీళ్ళు పోతున్నాడు అక్కడ. శివయ్య అనే డైలాగా మన మనోజ్ గారు చెప్పినంత అయితే మాత్రం లేదు. మనోజ్ గారే బాగా చెప్పారు. ఇంకా వచ్చాడు ఆయన రావడం బాగుంది. రివ్యూ కూడా మంచి రివ్యూ ఇచ్చాడు. చాలా మంది ఇప్పుడు జరిగిన గొడవల్లో ఆయన గురించి నెగిటివ్ అనుకుంటారేమో అనుకున్నాం, కానీ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు ఆయన కూడా. 5 అండి. ప్రభాస్కి అయితే 5 to 5 ఇచ్చేస్తానండి. ఆ టైంలో ఆయన చేసిన సీన్కి అయితే మాత్రం విష్ణు యాక్టింగ్ అండి 1 ఇస్తాను.